తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల పాటు సమయం పడుతోంది. స్వామివారి దర్శనం కోసం 11 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 71,029 మంది భక్తులు దర్శించుకోగా 3,07,00,000 రూపాయల ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు వివరాలు వెల్లడించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో శ్రీ పోలేరమ్మ జాతర అంగరంగ వైభవంగా జరిగింది. అమ్మవారి పుట్టినిల్లు అయిన కుమ్మరి ఇంట శ్రీ పోలేరమ్మ ప్రతిమను భక్తి శ్రద్ధలతో తయారు చేసి మెట్టినిల్లు అయిన శెట్టిపల్లి వారి వీధికి తరలించారు. అనంతరం పూల రథంపై గ్రామోత్సవాన్ని నిర్వహించారు. తమిళనాట రాజకీయాలు రోజురోజుకు మారిపోతున్నాయి. సెక్యూరిటీతో లోక్ భవన్ కు వెళ్లిన విజయ్ తిరిగి వచ్చేటప్పుడు సెక్యూరిటీ లేకుండా ఇంటికి చేరారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దోరకుంట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనాన్ని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో డ్రైవర్ కు గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మధ్యప్రదేశ్ భోపాల్ ఇందౌర్ మెట్రోలు ఆదాయాన్ని పెంచుకునేందుకు సెలబ్రేషన్స్ ఆన్ వీల్స్ పేరుతో సరికొత్త పథకాన్ని ప్రారంభించాయి. ఇక నుంచి మెట్రో కోచ్లు స్టేషన్లలో పుట్టినరోజు వేడుకలు, ప్రీ వెడ్డింగ్ షూటింగ్లు, సినిమాలు, వెబ్ సిరీస్, కిట్టి పార్టీలు, ఇతర చిన్న చిన్న ఈవెంట్స్ నిర్వహించుకోవచ్చు. బెంగాల్లో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ బీజేపీ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. ఈ భేటీలో బెంగాల్ బీజేపీ శాసనసభ పక్ష నేతను ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. బెంగాల్ బీజేఎల్పీ నేత ఎంపికకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పరిశీలకుడిగా ఉన్న నేపథ్యంలో ఆయన పశ్చిమ బెంగాల్కు రానున్నారు. టీవీకే విజయ్ ప్రభుత్వం ఏర్పాటులో తమ జోక్యం ఉండదని డీఎంకే స్పష్టం చేసింది. టీవీకే ప్రభుత్వం ఏర్పాటులో ఎలాంటి అడ్డంకులను సృష్టించబోమని వెల్లడించింది. 6 నెలల పాటు ఎలాంటి అడ్డంకులు కలిగించకుండా విజయ్ ప్రభుత్వ పనితీరును గమనిస్తూనే ఉంటామని స్పష్టం చేసింది. నేడు రేపు ఏపీ సచివాలయంలో 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఉంది. ఈ సమావేశంలో కలెక్టర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేస్తారు. ప్రజా అవసరాలే ప్రభుత్వ ప్రాధాన్యతలుగా ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఇక ఈ భేటీలో బెస్ట్ ప్రాక్టీస్లు పలువురు కలెక్టర్స్, ఎస్పీలు ప్రజెంట్ చేయనున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంపై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఇంగ్లీష్ మీడియం బోధనపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పిల్లలకు ఇంగ్లీష్ పరిజ్ఞానం తప్పనిసరి, ఇది రాబోయే కాలంలో వారికి ఎంతో అవసరమని తెలిపింది. అంతేకాదు ద్విభాషా విధానం వల్ల తెలుగు భాషకు ఇబ్బంది లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లా హనుమకొండలో కేటీఆర్పై కేసు నమోదైంది. సుబేదారి పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేశారు. రైతు సంగ్రామ సదస్సులో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్పై కేటీఆర్ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారంటూ ఎమ్మెల్యేలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు సిపికి ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, నాగరాజు, కాంగ్రెస్ నేతలు తదితరులు ఫిర్యాదు చేశారు.